హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు జబర్దస్త్గా ఉన్నా. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కర్రీలా చిట్టి చిట్టి కాకరకాయలు అనమాట. ఇదే ఈరోజు కర్రీ మా దగ్గర మా ఇంట్లో. మీరేం కర్రీ చేస్తున్నారు నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? చూడండి, మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దగ్గరికి ఫ్రై చేసి లాస్ట్లో మసాలా వేసుకొని తింటే ఉంటుంది సామి రంగా రంగ రంగా అన్నట్టు. 1 కేజీ అనమాట. కేజీకి ఎక్కువ ఉంటాయా? కేజీ, కాకపోతే ఇంకా 4-5 మిగిలితే మొత్తం ఇచ్చేసేయండి అనమాట ఆ ముసలోడు. సో చూడండి, నాకు ఇది చూడంగానే బోడ కాకరకాయలు గుర్తొచ్చినాయి. సేమ్ అట్లనే ఉండేది. వండినాక టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. బాగుంటుంది, ఎలా ఉంటుందో తెలియదు కాదు, బాగుంటుంది. అందుకే తీసుకొచ్చాను అనమాట. అందులో ఈ పెద్ద కాకరకాయలు కూడా ఇచ్చాడు, కానీ చూసా ఇవి కూడా ఎక్కువ కోసేస్తా. ఒక 2 ఉన్నాయి అవి చిట్టి కాకరకాయలు, బోడ కాకరకాయలాగా. మంచిగా టమాటా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసామంటే చేదు అంత అస్సలు ఉండదు. నూనెలో ఎక్కువసేపు ఫ్రై చేయాలి, బాగుంటుంది. క్రిస్పీగా కొంచెం. ఇక్కడైతే వీటిని ఏం చేసేది తెలుసా, మధ్యలో ఇట్లా కోసి ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టి ఇందులో చీల్చి ఇందులో కడుపులో నింపి డీప్ ఫ్రై చేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. అది కూడా ఏముండదు అందులో, 3 ఉప్పు ఉప్పు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అంతే. ఈ 3 వేసి డీప్ ఫ్రై చేస్తారు. కొంచెం నూనె పోసి మస్తు చేస్తారనమాట. మనం అట్లా చెయ్యం, కర్రీ చేసేస్తాం. ఎందుకంటే డే అంతా కావాలి కాబట్టి కర్రీ చేసేస్తాను. సో మీరు దీన్ని ఎలా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. చిట్టి చిట్టి కాకరకాయ.